మై రెస్పాన్సిబిలిటీ చిల్లి ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ప్లీజ్ దయచేసి మనకున్న బాధ మన ఇంట్లో గుట్టు ఎవరికి చెప్పుకోకూడదు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని దేవునికి అప్పచెప్పాలి. ఒకసారి వీడియో చూడండి, ఎంత బాగా చెప్పారు మన సతీష్ కుమార్ గారు. తెలుసా మీకు, నువ్వు నీ భర్త కొట్టుకు చస్తూ ఉంటే ఆనందించే వాళ్ళు ఉన్నారు. తెలుసుకో, నువ్వు నీ భార్య కొట్టుకు చస్తూ ఉంటే ఆనందించే వాళ్ళు ఉన్నారండి. నువ్వేం పిచ్చోడు, నువ్వేం పిచ్చిదానివి, వెళ్ళి వాళ్ళకే చెప్పుకుంటావు. నా భర్త అలాంటోడు, నా భార్య ఎలాంటిదని చెప్పి వాళ్ళకే చెప్పుకుంటావు. వాళ్ళేమో అయ్యో అయ్యో ఇలాంటి దానికి అలాంటి దుర్మార్గుడు దొరకడం నిజంగా దురదృష్టం అమ్మ. ఒట్టి మాట, బాగా దొరికాడు, సరైనోడు దొరికాడు, తోలు తీసేస్తున్నాడు. నీ ముందేమో ఇలాంటి మాటలు మాట్లాడుతూ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత పక్కింటోళ్ళని పిలిచి ఫుల్ కోటింగ్ అంట, డే అండ్ నైట్ కోటింగ్ అంట. అవసరమా? దయచేసి ఇంటి గుట్టు ఎప్పుడు కూడా బయట చెప్పకండి. ప్రాముఖ్యంగా నీ భర్తను గురించి, నీ భార్యను గురించి మూడో వ్యక్తికి ఎప్పుడూ కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేయకండి. దానివల్ల ప్రయోజనము లేదు.